యేసయ్యా 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 భూమి పైన పశువులు నీవే, భూమి పైన మంటలు నీవే, సముద్రాల జీవులు నీవే నీవే అవి నీవే. సహకారం ఇవ్వండి. కోన నమ్మక రెడ్డి గారు, మన శ్రీశైలం గౌడ్ గారు, నర్సరెడ్డి భూపతి రెడ్డి అన్న సహకారంతో దీపక్ ధ్యానంతో మాట్లాడేసి, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సీఎం క్రిస్మస్ ఎంపీ స్టేడియంలో పెట్టినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం దయచేసి
లేఖనం చదువుతున్నాను. ఆ తదుపరి నూతన నిబంధనల నుంచి వెళ్ళి లూకాసు సువార్త 2వ అధ్యాయం 7 నుంచి 11 వర్షాల ఈ యొక్క ప్రచురమైన గ్రంథం నుంచి వెళ్ళి లూక్ ప్రకాష్ గారు వారి వాక్యం చదివి వినిపిస్తారు. ఆ తదుపరి ఒక గ్రీటింగ్ ఉంటుంది. తదుపరి వాక్యంలోని మన ముందుకు వెళ్దాం. పెద్దలందరికీ వందనాలు జరుపుకుంటున్నాం. కూడి వచ్చిన సంఘస్థులకు తోటి శుభార్త మీ అందరికీ కూడా యేసుక్రీస్తునామమున శుభవందనాలు జరుపుకుంటున్నాం. ఈరోజు సహోదరులు సువార్తకు ఎన్నుకున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చదువుతున్నాం. ఎలాగ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. 30 ఎందుకు ఇచ్చారంటే వైట్ వాస్తు కొరకు లేకపోతే లైటింగ్ కొరకు క్రిస్మస్ కొరకు అంటే అది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మంచి పని చేస్తున్నారు. అది ఈ కమిటీ ద్వారా మనం కూడా కొన్ని ఏదైనా ఉంటే సంఘంలో ప్రకటిస్తున్నాం. మనం ఏదైనా దొరికితే సంఘం ప్రకటిస్తాం కాబట్టి సంఘంతో కలిసి మన దగ్గర వెళ్తాం మనం. కానీ కమిటీ మాత్రం ఏం కూడా ఇయ్యదు. మరి ప్రత్యేకంగా మరి కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది కష్టపడ్డాం. ఇక్కడ 5:30 ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే సువర్ణ చాలా ఇక్కడ ఉన్నాడు. అలాగే ప్రేమదాస్ అది చాలా కూడలేదు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు అన్న. అయితే మనం వాక్యం నేర్చుకొని మా కమిటీ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ కమిటీ ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాము. ఆలోచన దేవుడి సోదరు గొప్ప, అది గొప్ప కాదండి. 2 years 3 years ఉన్న తర్వాత తీసేశారు. సేవలు ఎవరు కూడా అన్ని అనుభవాలతో కూడినటువంటి సందేశం 2 రకాలుగా తీసుకోవాలి. ఆత్మీయంగా బ్రతుకుతాం, ఈ లోకంలో బ్రతుకుతాం, ఈ లోకం తర్వాత కూడా బ్రతుకుతాం. ఆయన ఆశ్రయిస్తేనే అది సాధ్యమైంది. అందుకే క్రైస్తవుడు నిత్యత్వంలో కూడా బ్రతికే జీవితం ఎలా జీవించగలుగుతాడంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన ఆశ్రయం ఆయన మన కొరకు అనుగ్రహించాడు. ఆయన వివరించినప్పుడు, ఆయన అనుసరించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు పాపముల నుంచి క్షమించబడి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవమైన బ్రతుకుతా. ఈ లోకంలో బ్రతుకుతా. బ్రేకులతో మరణపడకలో ఆంజనేయులుగా, ఆంజనేయ శాస్త్రిగా, ఈ లోకంలో ఒక విగ్రహారాధికుడిగా, పౌరోహితుడిగా 24 గంటలు భక్తి అని పొద్దున లేస్తే చాలా వేరే జ్ఞాపకం లేకుండా పాపోహపాపకర మహాపాపాత్మభావ స్వభావం త్రాహిమాన్యవ కృపాయ శరణాగతవసలాని శ్లోకాలు వల్లించిన జీవితం నాది. యేసు ప్రభు 26 కిలోలు తయారైపోయి డాక్టర్లు కూడా బ్రతకమని విడిచిపెడితే హాస్పిటల్లో దేవుడు దర్శించి ఈ ఆంజనేయులు రక్షణలోకి నడిపించాడు. ఆయన స్వస్థపరిచాడు. ఆయన సంఘంలో ముందుకు వచ్చి రాజకుమార్ గారు, దేవదాస్ గారు, లాజర్ గారు, తర్వాత లోకరాజు గారు వేదికకి రావాలి. కుమార్ గారు, ఆయన అభిషేకుడిగా, క్రీస్తుగా, యేసు క్రీస్తుగా మానవుడికి దేవుడికి మధ్యలో ఆయన అగాధాన్ని తీసివేసి వారిని ఐక్యపరచడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే ఆయన యందు నమ్మకం వచ్చిన వారు రక్షించబడతారు. కేవలం ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడా యుగ యుగాలు ఉండబోయే స్థలంలో ఆయనతో ఉండడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనలో మనం ఎలాంటి విశ్వాసం ఉంచుతున్నామో కూడా ప్రాముఖ్యమైన విషయం. నేను చదివిన వాక్య భాగంలో 5వ చరణంలో కూడా కీర్తనకారుడు అలాగే పాడుకున్నాడు. యెహోవా, నేనే నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే అని పాడుకున్నాడు. ఈరోజు మనం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పటి వరకు కేవలం ఆదివారం ఆశ్రయించే క్రైస్తవులు ఉన్నారు కదండి. క్రైస్తవుల్లో కొంతమంది ఉంటారు. మొట్టమొదటి వాళ్ళు ఎవరో తెలుసా? వేరే వేరే జిల్లాలకు వెళ్ళి వాళ్ళు క్యాంపెయినింగ్ లో ఉన్నారు. ఈరోజు వాడికి నేను ఫోన్ చేసి అడిగినప్పుడు నీకు తెలియజేస్తున్నాను, చెప్పడం కూడా అదేవిధంగా ఈ యొక్క ఈరోజు మన మధ్యలో కల్లూరి రవి కుమార్ గారు ఉన్నారు.
ఉప్పుదాపు కాన్స్టిట్యూన్సీకి కోఆర్డినేటర్గా క్రిస్టియన్ మైనారిటీ తరఫున మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా ప్రీతికి తెలియజేయాలి. తర్వాత తెలుస్తున్నాను. ఆయన ద్వారా మనమందరం కూడా ఈ యొక్క లబ్ధి పొందుకుంటున్నాం. అంతేకాదు విశాఖలో వారందరి గ్రీటింగ్స్ మా యొక్క కుటుంబం నుంచి, మా సంఘం నుంచి, దైవ సేవకులన్నీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి దైవ సేవకులు అందరి పక్షంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు ప్రత్యేకంగా 225 డివిజన్ గవర్నమెంట్ వారు మనకు ఇచ్చినటువంటి యొక్క ఫండ్స్ను బట్టి ఈ టెస్ట్ డిసెంబర్లో చేయాలి కాబట్టి చాలా లేట్ అయింది. కాబట్టి మనకు ఏప్రిల్ మాసంలో పెట్టుకున్నాం. కానీ ప్రత్యేక ముందుగా మన మొదటి ప్రత్యేక దేవతలు అందరికీ ముందు డేట్ కూడా చాలా టైం అవుతుంది. ప్రత్యేక ముఖ్యంగా ఈ స్థలం వచ్చినటువంటి గారికి మా ప్రత్యేకమైన వందలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రసాద్ గారికి, అలాగే మన మొదటి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి రవి గారికి ప్రత్యేకమైన వందలు, అలాగే లోక్ప్రకాష్ గారికి, పీటర్ గారికి, అలాగే అబ్రహం గారికి, ట్రెజరర్ మన కమిటీ ఏర్పాటు చేసినటువంటి దాన్ని సహకరించినటువంటి మొట్టమొదటిగా మనకు ఇచ్చిన మన థామస్ గారి మీరు ముందు ప్రజలుగా శేఖర్ గారు కూడా మరి మాకు సహకరించారు. వారికి కూడా ప్రత్యేక మరి కమిటీ వాళ్ళంతా కూడా మీరు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో కలిగి నన్ను ఒక ప్రెసిడెంట్ ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రెసిడెంట్ అనేది మనుషులు ఉంటారు, ఎంప్లాయీలు, దొంగలు ఉంటారు, అందరూ ఒకే విధంగా మెసేజ్ చెప్తూ వాళ్ళు కన్విన్స్ అవ్వరు. దయచేసి చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే వారికి కూడా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక సంఘానికి పెయింట్ వేయాలన్నా లేకపోతే లైటింగ్ కావాలన్నా ఏ ఖర్చు ఉన్నా కూడా గవర్నమెంట్ ఒక ఆర్థిక పరిస్థితి. చాలామంది నన్ను అడిగారు, అయ్యా చర్చికి 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఇచ్చారు, మరి మాకేదయ్యాను. మరి చర్చీలు వాళ్ళు భారంతో కూడిన సేవ చేస్తున్నారు, వాళ్ళ జేబుతోనే డబ్బు ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ ఏంటంటే దట్ ఈస్ ట్రైలింగ్ ఓన్లీ. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ చేస్తారు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు సంఘాల మీరు ఖచ్చితంగా మెంబర్షిప్ నమోదు చేసుకోవాలి. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఏదైనా సంక్షేమ పథకం పెట్టినప్పుడు మీకు చెందాలంటే మీ డేటా ఉంటుంది. పలా నాగరాజు ఉన్నాడు, లేకపోతే డేవిడ్ ఉంటాడు, సీఎం ప్రార్థనా మందిరం మీరు వెళ్తున్నాము. ఫోటో దిగండి, కమిటీ దగ్గర దిగండి, డివిజన్ దగ్గర దిగండి. రవేణ ఇక్కడ చూడు. అన్న ఇటు వచ్చేయండి ఒకరు ఒకటి ఇక్కడ చూడండి. ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు 21వ వచనాన్ని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. మానవుడి పాపం నుండి విమోచన అనేది జరిగేది ఎంత మాత్రము కాదు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన పాపము ఎరుగని వాడు అని రాయబడింది. పాపము చేయని వాడు కాదు. మొదటి జంట ఎప్పుడైతే ఆయనకు విరోధంగా పాపం చేశారో, ఆజ్ఞ అతిక్రమమే పాపంగా ఆజ్ఞను అతిక్రమించారో, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణంగా మార్చబడి చేరవలసిన గమ్యం దేవుడి కుమారుడిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చెప్పండి, ఆయన నమ్మినవాడు రక్షించబడతాడు. ఇటు టాస్క్ కోఆర్డినేటర్గా మన దైవజనులు శేఖరయ్య గారు మరి ఇక్కడ ఉన్నారు.
వారు ఇద్దరి సహకారంతో ఈ దినమున ఈ యొక్క ఫీస్ట్ కార్యక్రమము మరి జరుగుతున్నది. వారిద్దరిని బట్టి ఒకసారి గట్టిగా చదువు కొడతాం. చదువు కొడతాం. శ్రీశైలం గవర్నమెంట్ సమయంలో ఆ నాయకులు జరిగింది. మరి కొద్ది క్షణములు మరి వారి పక్షముగా మరి అందించడానికి మరి ముఖ్యముగా అసలైన వ్యక్తులు మర్చిపోయారు. మరి తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ మరి దీపక్ శ్యామ్ గారు వారు కూడా చక్కగా వారి పక్షముగా వారి ప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా కలవదు రవికుమార్ గారి కొద్ది క్షణంలో మాట్లాడవలసిందిగా సాధారణంగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. కుమ్లాపూర్ కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్గా ఉన్నాను నేను. ఒక్కొక్క డివిజన్లో శేఖర్ గారి సహకారంతో ₹1,00,000 లిస్టు కోసం అని చెప్పి ₹1,00,000 శాంక్షన్ చేస్తే మళ్ళా కొంతమంది డివిజన్లో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు తింటున్నాం అని చెప్పేసి తప్పుడు ప్రచారం. చైర్మన్ గారికి వాళ్ళే చెప్పారు. చైర్మన్ గారు ఒకటే చెప్పారు, ఎవిడెన్స్ ఏమన్నా తీసుకురాంటే నేను యాక్షన్ తీసుకుంటాను. మీ దగ్గర ఎవిడెన్స్ మన నియోజకవర్గంలో 8 డివిజన్లు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. 8 డివిజన్లో ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చినప్పుడు గతంలో కార్పొరేటర్లు ఉన్నారు. ఆ కార్పొరేటర్లో కూడా ఈరోజే లాస్ట్. ఈరోజు అయిపోయిందంటే వాళ్ళ కాల పరిమితి కూడా క్లోజ్. రేపటి నుంచి మాజీ కార్పొరేటర్ల విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ యొక్క ₹1,00,000 లిస్టు గురించి పాస్టర్ అకౌంట్లో అమౌంట్ వేసేసి వారే తీసుకొని పెద్దల చేసుకోండి. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా పాస్టర్స్ అకౌంట్లోనే ₹1,00,000 క్రెడిట్ చేసి వారిని ఖర్చు పెట్టుకోమని చెప్పి పీడమీయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవుల ఖర్చు అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇంకొక సూటిగా ఒకటే చెప్తున్నాం, మీకు ఉన్న చర్చిలే ఉన్నాయి తప్ప 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిలే స్థలాలు కేటాయించలేదు, స్థలాలు ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వలేదు. అది కాకుండా మనలో ఐక్యత చెరగొట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఇంత ముందు చెప్పినట్టుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 అసెస్మెంట్, ఒక్కో డివిజన్లో 5 అసెస్మెంట్. ఈ రోజున అది లేదు. అందరినీ ఒకటే తాటి నుంచి తీసుకొచ్చి కుబ్లాపూర్ నియోజకవర్గంలో ఒకటే తాటి నుంచి తీసుకొచ్చేసి శేఖరయ్య గారు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ఊరు గారు మొత్తం మనవాళ్ళే. నేను కూడా శేఖరయ్య గారిని కొన్ని విషయాల్లో మెచ్చుకోవాలి నేను. ఎందుకంటే ఈ ₹35 ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 75 చర్చలు శాంక్షన్ అయ్యాయి. కానీ మన నియోజకవర్గంలో 248 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ 248 అప్లికేషన్స్ కూడా అన్నిటికీ క్రెడిట్ చేసినాం. దానికి క్రెడిట్ కూడా శేఖరయ్య గారు వాళ్ళు మనలే కదా ఏ పార్టీ శేఖర్ గారు అబ్రహ్మాన్ గారు ఈ కార్యక్రమం స్తోత్రాలు చూపిస్తూ ఈ కార్యక్రమాలకు ఆత్మ వృద్ధులు మాకు సహకరించిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రభుత్వ పరిపాలనందరూ దీనికి చక్కని పరిపాలన ప్రజలకు అందించినట్టు అందరినీ కొడుకు స్వామి ఆనందంలో నడిపించిన వాడుకోమని ప్రార్థిస్తూ సకల ఐశ్వర్యంతో సకల జీవంతో సకల సంపదలతో ప్రతి కూడా ఆశీర్వించి క్రిస్మస్ ఫీస్ట్ కై దేవునికి మహిమ చెల్లిస్తూ ఇప్పుడు వచ్చిన దేవుళ్ళందరికీ పేరు పేరున వందనాలు చెప్తున్నాడు. పేరు లేని మనకు మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా వందనాలండి. కింద కూడా చాలా మంది దైవజనులు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నాకు దేవుడు ఇచ్చాడని నమ్ముతూ ఇది గుర్తించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన 2 వాక్య భాగం వాస్తవానికి క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలి, గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేసుకోవాలి, ఈస్టర్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రతిరోజు చేసుకోవాల్సింది. క్రైస్తవ విశ్వాస జీవితంలో 5 విషయాలు ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకొని కొనసాగించాల్సింది. మొట్టమొదటిది ఆయన పుట్టుక, రెండవది ఆయన జీవిత విధానం, మూడవది ఆయన మరణం, నాలుగవది ఆయన పునరుత్థానం, ఐదవది ఆయన రెండవ రాకడ.
ఈ 5 విషయాలు ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకోకపోతే క్రైస్తవ విశ్వాస జీవితానికి విలువే లేదు. కాబట్టి తెలియకుండానే వాటిని మనం కొన్ని దినాలకు, కొన్ని నెలలకు, కొన్ని సమయాలకు కేటాయించాం. కానీ వాటిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. 5 విషయాలు. మొదటిది ఆయన పుట్టుక, రెండవది ఆయన జీవిత విధానం, మూడవది ఆయన మరణం, నాలుగవది ఆయన పునరుత్థానం, ఐదవది ఆయన రెండవ రాకడ. చాలాసార్లు వీటిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని వీటి ప్రకారం మన జీవితం ప్రతిరోజు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చదవబడిన 2 వాక్య భాగాలే కాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 23 స్తోత్రం. అయ్యా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అని చెప్పబడిన రీతిగా, అవును తండ్రి, ఆయనను మాకు మధ్యవర్తిగా అనుగ్రహించినందుకు స్తోత్రం. ఆయనను మాకు మార్గముగా, అయా సత్యముగా, అనేకమైన మేలు మేము పొందుకుంటామని మేము కొన్ని విషయాలు చూడగలిగాం. మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన, దైవ చిత్తానుసారమైన మీ చిత్తానికి మేము విజయిస్తున్నాం తండ్రి. మా 125 డివిజన్లో ఉన్న ప్రతి దైవజనులను బట్టి కృతజ్ఞతలు నాయన. ప్రభా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు అయ్యా. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి చిన్న బిడ్డ యేసుక్రీస్తు సువార్త వినాలి, చూడాలి, తాకాలి, కనుగొనాలి. అంతటా అందరూ మానవలసి పొందాలని నీ చిత్తం నెరవేర్చబడాలి. అలాగే అందరికీ సువార్త వినడానికి ప్రతి సంఘమును వాడుకోండి, దైవజనుడిని, సువార్తికుని వాడుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకొని మీ రాజ్యం విస్తరింపచేయండి. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం నెరవేరును గాక, అయ్యా మీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ అయ్యా మా డివిజన్ అంతటి మీ డివిజన్ ఉన్న దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు గోడిశేఖర్ అయ్య గారిని, అయ్యా వారు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు. గవర్నమెంట్ నుండి నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మలను, మా పరిచర్యలను, మా కుటుంబాలను బట్టి మీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకొని వేడుకుంటున్నాం పరమ తండ్రి. తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి గోడిశేఖర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా ఓపికగా చక్కగా ఓపికతో కూర్చున్న మీ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే చైర్మన్ దీపక్ జానన్న గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించిన తర్వాత ఆయన తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే, ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ ఉన్నారో గవర్నమెంట్లో వాళ్ళ డేటా లేదు. గతంలో ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలను పర్యటించి 119 నియోజకవర్గాలను పర్యటించి ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 ఫెలోషిప్స్ ఉంటాయి. అందరూ తెలుసుకోవాలి. ఫెలోషిప్స్ అందరితో మాట్లాడి ఒక డేటా సేకరించడం జరిగింది. క్రైస్తవులు ఏంటి, చర్చీలు ఏంటి, మెయిన్లైన్ చర్చీస్ ఏంటి, చిన్న చర్చీలు ఏంటి, పాస్టర్స్ ఏంటి, వారికున్న ఆర్థిక పరిస్థితి ఏంటని ఒక అధ్యాయం చేసి చర్చీస్కి ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న చర్చీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక భరోసా ఇద్దామన్న ఉద్దేశంతో మన 30,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడే దైవజనులు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా చర్చీకి గవర్నమెంట్ తరఫు నుంచి 30,000 రూపాయలు అందడం జరిగింది. కొన్ని మున్సిపాలిటీలు పెండింగ్ ఉన్నాయి. కొత్తగా జిహెచ్ఎంసీ ఒక విలీనం అయినాయి కాబట్టి కొత్త మున్సిపాలిటీ కొంచెం పెండింగ్ ఉన్నది. త్వరలో అవి కూడా ఈ 1 వీక్లో అవి కూడా అమౌంట్ పడిపోతాయి. మనకున్న క్రిస్టియన్స్ సమస్యలు ఏంటంటే, మెయిన్ అయ్యా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ మాకు చెందట్లేదు. దాంట్లో లోపం కూడా మనదే ఉంది. ఎక్కడైనా క్రిస్టియన్ మీటింగ్స్ పెడితే పాస్టర్స్ ఒకటే వస్తున్నారు, ఎదర్స్ రావట్లేదు. పాస్టర్స్ కూడా కొంతమంది మంచి వాళ్ళ నుంచి క్షమించండి, అయ్యా అందరి గురించి